కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆలు, క్యాబేజీ, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. క్యాబేజీ పెసరపప్పుకి కర్రీ రెడీ. వండి పెట్టుకొని అందులో 3 గంటల ఆయిల్ తీసుకున్నాను, పల్లి నూనె. కొద్దిగా వేగిన తర్వాత నూనె మంచిగా మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, తేజ్పత్తా ఇవి వేసుకోవాలి. వీటి అన్ని అరోమాల నుంచి ఆయిల్లో వచ్చాయనుకోండి. దాని తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్, పచ్చిమిరపకాయలు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. కరివేపాకండి. లైట్ ఉల్లిగడ్డలు వేగాయి, లైట్ బ్రౌన్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న టేబుల్ స్పూన్తో వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఇంత నూనెలో ఫ్రై చేసుకోండి. ఆలు లైట్ బ్రౌన్ వచ్చేదాకా నూనెలో వేయించుకోండి. ఆలు పెసరపప్పు నూనెలో ఫ్రై చేయండి. పెసరపప్పు చేయండి, నూనెలో ఫ్రై చేయండి. పెసరపప్పు చక్కగా కలుపుకోవాలి. క్యాబేజీ, పెసరపప్పు, ఆలు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పసుపు వేసుకుందాం కొద్దిగా. పెసరపప్పు వేగిందండి. కారం 1½ టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు సరిపడేంత ఉప్పు వేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా వేయండి. నేను టమాటా వేసాక కొద్ది తర్వాతనే నేను క్యాబేజీ కూడా వేసేసాను. కొద్ది వాటర్ స్మెల్ పోవాలి, పచ్చి వాసన, అందుకని నేను చెప్పేసి నేను క్యాబేజీ కూడా వేసేసాను. మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసాం, కొద్దిగా క్యాబేజ్ కొద్దిగా దూరగా అయిందండి. టమాటా కూడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం. చిన్న కప్పు వాటర్తో పోసానండి నేను, చిన్న చిన్న బౌల్తో. మూత పెట్టేసుకున్న తర్వాత ఉడకనిద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఉడికిందండి క్యాబేజీ కూడా, ఆలు కూడా ఉడికింది. మధ్య మధ్యలో చెక్ చేసి ఉండాలి. క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. క్యాబేజ్ పెసరపప్పు రెడీ. Like and subscribe please. Cabbage curry ready. Cabbage pesarapappu.